పార్వతీదేవి భూదేవిని శపించడానికి గల కారణం ఏమిటి? దీనికి ఉన్న నేపథ్యం ఏంటి? కుమార సంభవ ఘట్టాన్ని వివరిస్తూ రామాయణంలో వాల్మీకి ఈ విషయాన్ని వివరిస్తాడు. మన్మథుణ్ణి మూడవ నేత్రాన్ని తెరిచి భగ్నం చేసిన తరువాత విరాగిగా ఉన్నటువంటి శివుడిని పార్వతి అర్చించి పెద్దలందరి జోక్యంతో శివుడిని వివాహానికి సిద్ధం చేస్తారు. పార్వతి కళ్యాణం జరిగిన తరువాత వారిద్దరూ ఆనందిస్తున్న సమయంలో దేవతలందరికీ ఒక సందేహం కలుగుతుంది. శివుడంటే మహాదేవుడు, అద్భుతమైనటువంటి శక్తియుక్తులు కలవాడు. ఆయన తేజస్సు కుమారుడిగా భూమండలం మీద ఆవిర్భవిస్తే ఎలాంటి ఉపద్రవం జరుగుతుందో అని వారికి ఒక సందేహం కలిగింది. వెంటనే వారంతా పార్వతితో ఆనందిస్తున్నటువంటి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, పరమశివ, తారకాసుర సంహారం కోసం అభ్యర్థన చేశాం, అందుకే పార్వతిని వివాహం చేసుకున్నావు, కానీ నీ తేజస్సు ఆవిర్భవిస్తే అది ఎలాంటి ఉపద్రవం తెస్తుందో ఊహించలేకపోతున్నాం, కనుక ఈ కార్యక్రమం నుంచి విరమించు అని ప్రార్థిస్తారు. పరమేశ్వరుడు భక్తులు ఏది కోరితే అది చేసేటువంటి దేవతామూర్తి. అడిగిందల్లా ఇస్తాడే, అవస్థలెన్నో పడతాడే, భక్తుల పిలుపు వినగానే బోళాశంకరుడవుతాడు. అందుకే వెంటనే తథాస్తు అన్నాడు. ఆ తేజస్సును ఎలా నిర్వీర్యం చెయ్యాలి, ఎలా భూమండలం మీదికి వదలాలి అంటే వారంతా అగ్నిదేవుడి సహాయంతో దాన్ని భూమండలం మీదికి తీసుకురండి అని శివుడే చెప్తాడు. ఇలా సంతానం కలగబోయే పార్వతి దేవతల యొక్క జోక్యంతో భూమండలం మీదికి చేరిన తేజస్సును చూసి విలపిస్తుంది. దేవతలనందరినీ పిలిచి, నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక మీరు సంతానమే లేకుండా ఉండదరుగాక అంటూ శపించింది. అనంతరము భూదేవి ఆ తేజస్సును భరించింది కనుక బహుభర్తృత్వంతో బాధపడదవుగాక అంటూ భూదేవిని శపించింది. అంటే రాజ్యాన్ని పరిపాలించే ప్రతివాడు భూపతే, తండ్రి భూపతే, కొడుకు భూపతే, మనవడు భూపతే. ఇలా పార్వతీదేవి భూదేవిని బాధతో శపించింది. తనకు పుత్రులు కలగకుండా అడ్డుకున్నటువంటి భూదేవి ఈ శాపానికి అర్హురాలు అని భావించి శపించింది. మాతృత్వాన్ని కోల్పోయిన ఏ మాతృమూర్తి యొక్క ఆలోచన అయినా ఇలానే ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇదే పార్వతీదేవి భూదేవిని శపించటానికి కారణం. అనంతరము ఆ తేజస్సు హిమాలయాల దగ్గర పొదరింట్లో కుమార స్వామిగా ఆవిర్భవించిన ఘట్టాన్ని వాల్మీకి రామాయణంలో తెలియజేస్తాడు. ఎవరైతే ఈ కుమార సంభవ ఘట్టాన్ని వింటారో వారికి సంతానం కలగటమే కాకుండా దేహాన్ని వదిలిన తరువాత స్కాందలోకానికి చేరుకుంటారు అని ఫలశ్రుతిని కూడా వివరిస్తారు వాల్మీకి మహర్షి.